మధ్యాహ్నం 3కి చీకటి పడే గ్రామం. ఉదయం 7:30 దాటితే కానీ సూర్యకిరణాలు ఆ గ్రామాన్ని తాకవు. మధ్యాహ్నం 3 దాటిందంటే చాలు నీడ ఆవరిస్తుంది. ఇదేదో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. అచ్చంగా తెలంగాణలోని ఓ పల్లె పరిస్థితి ఇది. ఇది ఒక్కటే కాదు, మరో వింత కూడా ఆ గ్రామంలో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ గ్రామానికి ఎందుకింత ప్రత్యేకత? అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ఇంకా కాపాడుకుంటున్న ఈ గ్రామం పేరు కొదురుపాక. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉన్న ఈ గ్రామానికి మరో పేరు కూడా ఉంది. అదే 3 జాముల కొదురుపాక. ఇప్పుడు ఈ గ్రామం మరోసారి చర్చల్లోకి వచ్చింది. కారణం, ఆ మధ్య కా అనే సినిమాలో ఇక్కడ ఉన్న గ్రామ పరిస్థితిని చూపించారు. అందుకు మరోసారి ఈ 3 జాముల కొదురుపాక చర్చల్లోకి వచ్చింది. మధ్యాహ్నం 3 దాటిందంటే ఇళ్లలో చీకట్లు కమ్ముకుంటాయి. సరిగ్గా చెప్పాలంటే ఇతర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకు ఉండే వాతావరణం ఈ గ్రామంలో మాత్రం ఓ గంటన్నర ముందే కనపడతాయి. అందుకే ఈ కొదురుపాక గ్రామం సంథింగ్ స్పెషల్. ఇలాంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఈ గ్రామం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ గ్రామం గురించి ఎంతో మంది ఆన్లైన్ లో సెర్చ్ చేసే పరిస్థితి వచ్చింది. సాధారణంగా అన్ని గ్రామాలు 4 జాముల కాలాన్ని అనుభవిస్తుంటే కొదురుపాక గ్రామస్తులు మాత్రం 3 జాముల కాలాన్ని వెళ్లదీస్తుంది. అందుకు ఈ గ్రామానికి కొన్నేళ్ల క్రిందటే 3 జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది. కిరణ్ అబ్బవరం కా అనే సినిమాలో ఓ గ్రామంలో ఇటువంటి పరిస్థితులని చూపించారు. అందుకే ఇప్పుడు మరోసారి ఈ 3 జాముల కొదురుపాక ట్రెండింగ్ గా మారింది. సినిమాలో చెప్పినట్టుగా మరి 3 గంటలకే చీకటి పడకపోయినా 3 జాముల కొదురుపాకలో కూడా సాయంత్రం 4 గంటలు దాటితే ఇళ్లల్లో చీకటి అలుముకుంటుంది. ఈ గ్రామానికి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడటానికి ఓ కారణం ఉంది. చుట్టూ 4 గుట్టల మధ్య ఈ గ్రామం ఏర్పడింది. అలా గ్రామం చుట్టూ 4 దిక్కుల్లోనూ ఎత్తైన గుట్టలు ఉండటమే ఈ ఎర్లీ ఈవినింగ్ కి కారణం. పాముబండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవులపల్లి గుట్ట అనే 4 గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉంది. ఈ ఎత్తైన గుట్టల కారణంగా కొదురుపాకలో ఆలస్యంగా సూర్యోదయం, ముందుగానే సూర్యాస్తమయం జరుగుతూ ఉంటాయి. గుట్టల నీడతో గ్రామంలో చీకటి అలుముకున్నట్టుగా ఉంటుంది. ఈ 3 జాముల కొదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ గ్రామానికి పశ్చిమాన ఉన్న రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులకు దేవుడు దర్శనమిస్తాడు. దసరా పండుగ వేళ జరిగే వేడుకకు దేవునపల్లి నుంచి నంబులాద్రి నరసింహస్వామిని ఈ దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయంలో ఒకరోజు వైభవంగా ఉత్సవాలు జరిపిన తర్వాత తిరిగి దేవునపల్లికి చేరుస్తారు. ఈ సాంప్రదాయం తరతరాలుగా వస్తుండటంతో ఇప్పటికే ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు 3 జాముల కొదురుపాక గ్రామస్తులు. మధ్యాహ్నం 3కి చీకటి పడే గ్రామం. ఉదయం 7:30 దాటితే కానీ సూర్యకిరణాలు ఆ గ్రామాన్ని తాకవు. మధ్యాహ్నం 3 దాటిందంటే చాలు నీడ ఆవరిస్తుంది. ఇదేదో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. అచ్చంగా తెలంగాణలోని ఓ పల్లె పరిస్థితి ఇది. ఇది ఒక్కటే కాదు, మరో వింత కూడా ఆ గ్రామంలో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ గ్రామానికి ఎందుకింత ప్రత్యేకత? అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ఇంకా కాపాడుకుంటున్న ఈ గ్రామం పేరు కొదురుపాక. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉన్న ఈ గ్రామానికి మరో పేరు కూడా ఉంది. అదే 3 జాముల కొదురుపాక. ఇప్పుడు ఈ గ్రామం మరోసారి చర్చల్లోకి వచ్చింది. కారణం, ఆ మధ్య కా అనే సినిమాలో ఇక్కడ ఉన్న గ్రామ పరిస్థితిని చూపించారు. అందుకు మరోసారి ఈ 3 జాముల కొదురుపాక చర్చల్లోకి వచ్చింది. మధ్యాహ్నం 3 దాటిందంటే ఇళ్లలో చీకట్లు కమ్ముకుంటాయి. సరిగ్గా చెప్పాలంటే ఇతర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకు ఉండే వాతావరణం ఈ గ్రామంలో మాత్రం ఓ గంటన్నర ముందే కనపడతాయి. అందుకే ఈ కొదురుపాక గ్రామం సంథింగ్ స్పెషల్. ఇలాంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఈ గ్రామం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ గ్రామం గురించి ఎంతో మంది ఆన్లైన్ లో సెర్చ్ చేసే పరిస్థితి వచ్చింది. సాధారణంగా అన్ని గ్రామాలు 4 జాముల కాలాన్ని అనుభవిస్తుంటే కొదురుపాక గ్రామస్తులు మాత్రం 3 జాముల కాలాన్ని వెళ్లదీస్తుంది. అందుకు ఈ గ్రామానికి కొన్నేళ్ల క్రిందటే 3 జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది. కిరణ్ అబ్బవరం కా అనే సినిమాలో ఓ గ్రామంలో ఇటువంటి పరిస్థితులని చూపించారు. అందుకే ఇప్పుడు మరోసారి ఈ 3 జాముల కొదురుపాక ట్రెండింగ్ గా మారింది. సినిమాలో చెప్పినట్టుగా మరి 3 గంటలకే చీకటి పడకపోయినా 3 జాముల కొదురుపాకలో కూడా సాయంత్రం 4 గంటలు దాటితే ఇళ్లల్లో చీకటి అలుముకుంటుంది. ఈ గ్రామానికి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడటానికి ఓ కారణం ఉంది. చుట్టూ 4 గుట్టల మధ్య ఈ గ్రామం ఏర్పడింది. అలా గ్రామం చుట్టూ 4 దిక్కుల్లోనూ ఎత్తైన గుట్టలు ఉండటమే ఈ ఎర్లీ ఈవినింగ్ కి కారణం. పాముబండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట,
దేవునపల్లి గుట్ట అనే 4 గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉంది. ఈ ఎత్తైన గుట్టల కారణంగా కొదురుపాకలో ఆలస్యంగా సూర్యోదయం, ముందుగానే సూర్యాస్తమయం జరుగుతూ ఉంటాయి. గుట్టల నీడతో గ్రామంలో చీకటి అలుముకున్నట్టుగా ఉంటుంది. ఈ 3 జాముల కొదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ గ్రామానికి పశ్చిమాన ఉన్న రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులకు దేవుడు దర్శనమిస్తాడు. దసరా పండుగ వేళ జరిగే వేడుకకు దేవునపల్లి నుంచి నంబులాద్రి నరసింహస్వామిని ఈ దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయంలో ఒకరోజు వైభవంగా ఉత్సవాలు జరిపిన తర్వాత తిరిగి దేవునపల్లికి చేరుస్తారు. ఈ సాంప్రదాయం తరతరాలుగా వస్తుండటంతో ఇప్పటికే ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు 3 జాముల కుదురుపాక గ్రామస్తులు. మధ్యాహ్నం 3కి చీకటి పడే గ్రామం. ఉదయం 7:30 దాటితే కానీ సూర్యకిరణాలు ఆ గ్రామాన్ని తాకవు. మధ్యాహ్నం 3 దాటిందంటే చాలు నీడ ఆవరిస్తుంది. ఇదేదో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. అచ్చంగా తెలంగాణలోని ఓ పల్లె పరిస్థితి ఇది. ఇది ఒక్కటే కాదు, మరో వింత కూడా ఆ గ్రామంలో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ గ్రామానికి ఎందుకింత ప్రత్యేకత? అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ఇంకా కాపాడుకుంటున్న ఈ గ్రామం పేరు కొదురుపాక. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉన్న ఈ గ్రామానికి మరో పేరు కూడా ఉంది. అదే 3 జాముల కొదురుపాక. ఇప్పుడు ఈ గ్రామం మరోసారి చర్చల్లోకి వచ్చింది. కారణం, ఆ మధ్య కా అనే సినిమాలో ఇక్కడ ఉన్న గ్రామ పరిస్థితిని చూపించారు. అందుకు మరోసారి ఈ 3 జాముల కొదురుపాక చర్చల్లోకి వచ్చింది. మధ్యాహ్నం 3 దాటిందంటే ఇళ్లలో చీకట్లు కమ్ముకుంటాయి. సరిగ్గా చెప్పాలంటే ఇతర ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటలకు ఉండే వాతావరణం ఈ గ్రామంలో మాత్రం 1 గంటన్నర ముందే కనపడతాయి. అందుకే ఈ కొదురుపాక గ్రామం సంథింగ్ స్పెషల్. ఇలాంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఈ గ్రామం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ గ్రామం గురించి ఎంతో మంది ఆన్లైన్ లో సెర్చ్ చేసే పరిస్థితి వచ్చింది. సాధారణంగా అన్ని గ్రామాలు 4 జాముల కాలాన్ని అనుభవిస్తుంటే కొదురుపాక గ్రామస్తులు మాత్రం 3 జాముల కాలాన్ని వెళ్లదీస్తుంది. అందుకు ఈ గ్రామానికి కొన్నేళ్ల క్రిందటే 3 జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది. కిరణ్ అబ్బవరం కా అనే సినిమాలో ఓ గ్రామంలో ఇటువంటి పరిస్థితులని చూపించారు. అందుకే ఇప్పుడు మరోసారి ఈ 3 జాముల కొదురుపాక ట్రెండింగ్ గా మారింది. సినిమాలో చెప్పినట్టుగా మరి 3 గంటలకే చీకటి పడకపోయినా 3 జాముల కొదురుపాకలో కూడా సాయంత్రం 4 గంటలు దాటితే ఇళ్లల్లో చీకటి అలుముకుంటుంది. ఈ గ్రామానికి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడటానికి ఓ కారణం ఉంది. చుట్టూ 4 గుట్టల మధ్య ఈ గ్రామం ఏర్పడింది. అలా గ్రామం చుట్టూ 4 దిక్కుల్లోనూ ఎత్తైన గుట్టలు ఉండటమే ఈ ఎర్లీ ఈవినింగ్ కి కారణం. పాముబండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునపల్లి గుట్ట అనే 4 గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉంది. ఈ ఎత్తైన గుట్టల కారణంగా కొదురుపాకలో ఆలస్యంగా సూర్యోదయం, ముందుగానే సూర్యాస్తమయం జరుగుతూ ఉంటాయి. గుట్టల నీడతో గ్రామంలో చీకటి అలుముకున్నట్టుగా ఉంటుంది. ఈ 3 జాముల కొదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ గ్రామానికి పశ్చిమాన ఉన్న రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులకు దేవుడు దర్శనమిస్తాడు. దసరా పండుగ వేళ జరిగే వేడుకకు దేవునపల్లి నుంచి నంబులాద్రి నరసింహస్వామిని ఈ దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయంలో ఒకరోజు వైభవంగా ఉత్సవాలు జరిపిన తర్వాత తిరిగి దేవునపల్లికి చేరుస్తారు. ఈ సాంప్రదాయం తరతరాలుగా వస్తుండటంతో ఇప్పటికే ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు 3 జాముల కుదురుపాక గ్రామస్తులు.